సో దీనిపైన ఒక్కసారి దృష్టి పెట్టుకొని శాఖను ప్రక్షాళన చేస్తేనే చాలా బాగుంటది. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు ఎట్లయితే తన శాఖను ఇప్పటికీ కూడా అవినీతికి ఎవరైనా పాల్పడినా కూడా స్ట్రిక్ట్ యాక్షన్స్ తీసుకుంటామని చెప్పిండ్రో, రవాణా శాఖలో కూడా ఇట్లాంటివి స్ట్రిక్ట్ గా పెట్టి వీళ్ళందరినీ గట్టిగా దులిపితే గనక అప్పటికైతేనే రవాణా శాఖ ఒక అదుపులోకి వస్తుంది. లేకపోతే ఇక మనకు ఆల్రెడీ తెలిసిందే, ఇక జనాలందరికీ కూడా అర్థమైపోతుంది ఎవరెవరు ఎంత సంపాదించుకున్నారో ఏందనేది. సో ఇంకొకటి ఏంటంటే, వీడియో చూసిన వాళ్ళందరూ కూడా ప్రతి ఒక్కరు ఒకటే అడుగుతున్నా మీకు, ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా 2 వీలర్ అయినా ఉంటుంది. వీడియో చూసే ప్రతి ఒక్కరికి కూడా 2 వీలర్ అయినా ఉంటుంది. కాబట్టి మీరు ఎప్పుడైనా ఆర్టీఏ ఆఫీసులల్లా మీరు ఇట్లాంటి ఇష్యూస్ ఏమైనా ఫేస్ చేసిండ్రా లేదా అనేది ఒక్కసారి కామెంట్లో పెట్టండి. ఎందుకంటే వీడియో చూస్తున్న పెద్దలందరికీ కూడా అర్థమవుతుంది, అధికారులందరికీ కూడా అర్థమవుతుంది. జనాలకు తెలుసు, ఎవరైనా ఎప్పుడైనా ప్రశ్నిస్తే మా బండారం బయట పడదే అని ఒక భయం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కామెంట్లో రవాణా శాఖలో ఎంత అవినీతి ఉంది ఏందనేది, మీరు ఏమనుకుంటారు ఏందనేది ఒక్కసారి కామెంట్లో తెలపండి. వీడియో చూస్తున్న వాళ్ళందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.